నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃప్రారంభించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ తేదీకి ముందు రోజే పింఛన్లు పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని నాయుడుపేట ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నేరస్తులకు ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమేనంటూ తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నిటినీ పునఃప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పరిధిలోని వెంకటేశ్వరపురం, ఇస్లాంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, ఇస్లాంపేట ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పునఃప్రారంభించారు. అంతకు ముందు మంత్రికి నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత పూజలు నిర్వహించారు. అనంతరం భూగర్భ డ్రైనేజీ బ్లూ ప్రింట్ ప్లాన్లను సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ కటింగ్ మిషన్ తో ఆయన స్వయంగా పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు 580 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే రాబోయే తరాల వారిని దృష్టిలో ఉంచుకొని నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సంగం బ్యారేజీ నుండి మరో 550 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 95% మేర పనులు పూర్తయ్యాయని, కేవలం 5% పనులు మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు. మరొక 454 కోట్లు వస్తుంది, దాన్ని కూడా తెప్పించిస్తాను. కాబట్టి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు దేనికంటే దాన్ని ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వర్షం వస్తే ఇబ్బంది లేకుండా వీటికి ఖర్చు పెట్టి తర్వాత మీరు కమ్యూనిటీ హాల్స్ కానీ మిగతా అన్ని ఖర్చు పెడుతూ ప్రజల యొక్క క్షేమాన్ని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే నాయకుడు అనేవాడు యాక్చువల్గా ప్రజల్లోకి రావాలండి. గత ముఖ్యమంత్రి రాలా, ఆయన రూమ్లో కూర్చున్నాడు. ఆయన రూమ్లో కూర్చునే లోపల ఎవరి పాటికి వాడు చేశారు. గతంలో రాజులు తీసుకోండి, ఎంతోమంది రాజులు సక్సెస్ఫుల్ రాజులు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు మారు వేషాల్లో ప్రజల్లో ఉన్నారు. మారు వేషాల్లో రాజులు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమంత్రి ప్రజల్లో రాకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన డబ్బులు బాగొట్టారు. ఈరోజు నా డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 27,000 కోట్ల రూపాయలు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు మ్యాచింగ్ ఇస్తే అది రిలీజ్ చేస్తారు. వాళ్ళు 10,000 కోట్లు ఇస్తారు. గత ప్రభుత్వం ఇవ్వలా, ఆ ప్రాజెక్టులు పోయినాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 5,350 కోట్లతో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశా. 5,350 కోట్లు. దానికి మ్యాచింగ్ ఇవ్వక మన జూన్కి టైం అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తాం, అది వస్తే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ చేసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేంద్రానికి లేఖ రాసి మాకు దాన్ని రివైజ్ చేయమంటే వాళ్ళు మళ్ళీ 4 సంవత్సరాలు టైం ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా తెచ్చుకోవాలా. నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా పూర్తిగా ఖాళీగా నెగిటివ్ ఉంది. అందరూ ఓపిక పట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్ని సర్దుబాటు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఈ లోపల ప్రజలకి అతి ముఖ్యమైన అవసరాన్ని చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. 2014-19
ఇంకా మరికొందరు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి కొంతమేరకు నిధులు వారికి విడుదల చేయించి ఈ రోజు మళ్ళీ ఈ పనులు పునఃప్రారంభించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించి పూర్తి చేసేదానికి సంకల్పించినటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజల తరపున, కార్పొరేషన్ తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణ సార్ ఒక పని అనుకుంటే ఎలా చేస్తాడో నెల్లూరు ప్రజలు అందరికీ తెలుసు. ఒక పని పట్టుకుంటే ఎంత ఇదిగా, ఎంత రాత్రి అనగా పగలనగా ఎలా పనిచేస్తాడో మా అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వీలైనంత త్వరగా ఈ భూగర్భ డ్రైనేజ్ పనులు, అదేవిధంగా త్రాగునీటి పనులు కూడా త్వరగా పూర్తి చేస్తారని మనం అందరూ ఆశిస్తూ, మరొకసారి నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజల తరపున, కార్పొరేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, జడ్పీటీసీ సభ్యురాలు విజేతరెడ్డి, నాయకులు సుబ్బారావు, కమిషనర్ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగని విధంగా 1వ తేదీకి ముందే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట ప్రాంతంలో ఆమె నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. నాయుడుపేటలోని అగ్రహారంపేట, అమరా గార్డెన్స్ ప్రాంతంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, సూలూరుపేట నియోజకవర్గంలో 39,563 మంది లబ్ధిదారులకు 17 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. 1వ తేదీకి ముందు రోజే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ జరుగుతోందని, పేదలకు 3 పూట్ల 5 రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని ఆమె వివరించారు. సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం రావడం వల్ల 31వ తారీఖే పెన్షన్లు పంపిణీ చేయమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అగ్రహారపేటకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. మన సూలూరుపేట నియోజకవర్గంలో 39,563 మంది పెన్షన్దారులు ఉన్నారు. దాదాపుగా మన నియోజకవర్గంలో 17 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా 1వ తారీఖు ఆదివారం అయితే 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ పెన్షన్లు అందేవి. కానీ ఇప్పుడు మొదటిసారిగా 31వ తారీఖు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎలా అయితే ముందుగానే ఇచ్చేస్తారో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో 31వ తారీఖే పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. ఇది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే పేదలకు భోజనం పెడుతున్నారు. ఇప్పుడు 5 రూపాయలకి ఎక్కడ ఏమీ రావట్లేదు. కానీ 5 రూపాయలు భోజనం కడుపు నిండా పేదలకు పెట్టే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీద అదనంగా డబ్బులు పడినా సరే పేదలకు భోజనం 5 రూపాయలకే అందాలి, ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల మన రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు. అలాగే మహిళలకు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారు. ఆయన సూపర్ 6లో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు. ఇలా మన ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, పురపాలక వైస్ చైర్మన్ షేక్ రఫీ, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ శోభారాణి, నాయకులు రాజేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో ఉన్న పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి రేడియాలజిస్టుల సదస్సు శనివారం నుండి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సుకు సుమారు 800 మంది రేడియాలజిస్టులు హాజరయ్యారు. నూతన టెక్నాలజీ వైద్య విధానంపై రేడియాలజిస్టులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రేడియాలజీ అధ్యక్షుడు వరప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ కుమార్, కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో అత్యంత ఉన్నతమైన రేడియాలజీ సదస్సు జరుగుతుంది. ఇది రేడియాలజీ రాష్ట్ర సదస్సు. దీనికి రేడియాలజీ నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ప్రముఖ రేడియాలజిస్ట్ వస్తున్నారు.
దీంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్, వ్యాధి రాకముందే ఎలా గుర్తించాలి, వ్యాధిని ఎలా అరికట్టాలి, డయాగ్నోసిస్ ఎంత నిశితంగా ఉంటే పేషెంట్లకు ఎలా మంచి జరుగుతుంది అనేది చాలా విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాము. దీనికి మా రేడియాలజీ తరఫున నేషనల్ ప్రెసిడెంటు, నేషనల్ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ, రాష్ట్ర ప్రెసిడెంటు అందరూ విచ్చేసి ఉన్నారు. మేము ఈ 2 రోజులు 800 మంది రేడియాలజిస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో అవి డయాగ్నోసిస్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళకి ఈసారి స్టేట్ కాన్ఫరెన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. దాంట్లో మేము ప్రధానంగా అబ్డామిన్ అంటే పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులు చేసుకుంటారని ఉద్దేశిస్తూ ఈ విధంగా మా ఏపీఐఆర్ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ, మా నెల్లూరు టౌన్కి సంబంధించిన నెల్లూరు చాప్టర్ ఆఫ్ ఐఆర్ఐఏ ఈ మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కుమార్తె డాక్టర్ శరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని 10వ డివిజన్లో ఆమె నాయకులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ శరణి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నగదు పెంచడంతో పాటు ఇళ్ల వద్దకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నెల్లూరును మోడల్ సిటీగా మార్చేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా రేప్లు, మర్డర్లు వంటి సంఘటనలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ ద్వారా గత వైకాపా ప్రభుత్వం నిందితులను పట్టుకుని 24 గంటల్లోనే శిక్షించారని తెలిపారు. నూతన ప్రభుత్వంలో ర్యాగింగ్ భూతం పేటరేగిపోతోందని రోజా విమర్శించారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాన్ని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు గాని, హోంమంత్రి గారు గాని వెళ్లలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్ లో డీజీపీ గారిని గాని లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్ లో చూశాను, గుడ్లవల్లి కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. జనసేన అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద జనసేన పార్టీ నాయకులు 2000 వరకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు గుణుకుల కిషోర్ తదితరులు మాట్లాడుతూ ప్రకృతిని ఆదరించే గొప్ప వ్యక్తుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. భావితరాలు బాగుండాలంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, జమీర్, ప్రసాద్ యాదవ్, శ్రీపతి రాము, మాధవ్, షఫీ, విజయలక్ష్మి, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు.
జన్మదినం అంటే అభిమానులకు కూడా ఒక పెద్ద పండుగ రోజు. ఆ పండుగని ఆయన మాకు సూచించిన మార్గాలు, అనేక సేవా మార్గాల ద్వారా ప్రతి జన్మదినం రోజు ఎక్కడ ఏ సందులో చూసినా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈరోజు సీనియర్ నాయకులు, మా పార్టీ పెద్దలు నిర్ణయించినట్టుగా మా నాగబాబు గారు, నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జిల్లా పర్యవేక్షకులు అజయ్ గారు, ప్రకృతిని ప్రేమించే గొప్ప వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. 3 దశాబ్దాలుగా ఏదో ఒక సందర్భంలో ఖాళీ సమయంలో చెట్లు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని మనం కాపాడితే అది మమ్మల్ని కాపాడుతుంది అని బలంగా మెసేజ్ ఇస్తూ, ప్రకృతిని ప్రేమించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపే పవన్ కళ్యాణ్ గారికి మీరు మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పెద్దలు మమ్మల్ని నిర్ణయించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు యోని మల్లికార్జున యాదవ్ అయితేమి, కృష్ణారెడ్డి అన్న అయితేమి, మన కోలా విజయన వేడుకలు జరుపుకుందామని నిర్ణయించిన నేపథ్యంలో 2వ రోజు దాదాపుగా 2000 మొక్కల్ని, దేశీయ మొక్కల్ని ఇక్కడ పంచడం జరుగుతుంది. నిన్ననే వన మహోత్సవం జరిగింది. ప్రజా ప్రతినిధులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ప్రతి మనిషి కూడా 3 మొక్కలు నాటే విధంగా ప్రతినపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర వద్ద దాదాపుగా దేశీయ మొక్కలు 2000 మొక్కలు ఇక్కడ పంచడం జరుగుతుంది. ప్రతి డివిజన్ లో 54 డివిజన్ లో ప్రతి ఒక్కరు కూడా డివిజన్ కి 40 మొక్కలు నాటినా కూడా 2000 మొక్కలు నాటినట్టు అవుద్ది. 2000 మొక్కలు నాటడం కాదు, దాన్ని పరిరక్షించాలి. కొన్ని రోజులు అది చెట్టు పెద్దదయ్యే వరకు కూడా కాపాడాలి అనే విధంగా జనసేన నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. చిలుకూరు మండలంలోని పున్నపువారిపాలెం ప్రాథమిక పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు సహకారంతో 50 మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థులు యూనిఫామ్ కుట్టించుకునేందుకు 10,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని స్వతంత్ర కుమారి, సుబ్రహ్మణ్యం రాజు, విద్యా కమిటీ చైర్మన్ లావణ్య, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 30వ తేదీ ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాకు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఇటీవల తల్లికి మొక్క అనేటువంటి కార్యక్రమంలో కూడా మా పాఠశాలలో దాదాపు ఒక 20 మొక్కలు కూడా మేము నాటడం జరిగింది. మరి ఇప్పుడు మరలా తిరిగి ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమానికి మేము కావాల్సిన మొక్కల కొరకు మరి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి శ్రీ శ్రీనివాసులు నాయుడు సార్ గారిని నేను పొద్దున సార్ని అడిగాను. సార్ మాకు ఇట్లా పాఠశాలలో మొక్కలు నాటడానికి మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్నప్పుడు సారు ఈ వ్యవస్థని, ఈ ప్రకృతిని మనం ముందు తరాలకు అందించాలంటే ప్రకృతి స్వేచ్ఛగా ఉండాలి, సమానత్వంగా ఉండాలి. ఈ ప్రకృతి సువిశాలంగా ఉంటేనే రాబో తరాలకి మనం మంచి సమాజాన్ని, మంచి ప్రకృతిని అందించగలం. ఈరోజు పొల్యూషన్ ఎక్కువైపోయేసి చెట్లు మనకు అనారోగ్యాలు ఎదురొస్తున్నాయి. యుద్ధాలు ఎక్కువైపోయినందువల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైపోతా ఉంది. ఈ యుద్ధాల్లో ఎక్కువ పొల్యూటెడ్ వాయువులు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం పేపర్లో చూసాం, సముద్రంలో టన్నుల కొద్ది చేపలు చచ్చిపోయిందంట. ఎందుకు చచ్చిపోయిందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. పొల్యూటెడ్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకున్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులకు స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. విశ్వం నారాయణగం హరిం విశ్వమేవే శివమచ్యుతం నారాయణం పరబ్రహ్మ దత్తం నారాయణ పరః శ్రూయతే పిబాః అంతర్బహిశ్చన సర్వం వ్యాప్య నారాయణ సన్నిభం తస్యాంతే సుసరగం సూక్ష్మం తస్మిన్ తనోపమాః తస్యాసికాయామ నమో భజం వై శ్రవణాయ కుర్మహే సమేకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃప్రారంభించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ తేదీకి ముందు రోజే పింఛన్లు పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని నాయుడుపేట ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేసిన తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నేరస్తులకు ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమేనంటూ తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.